हाथ में खींच दो। अरे सब लोग बॉयज మీరు ఎప్పుడైనా మీ పిల్లల్లో ఇలా చూస్తే పానిక్ అవ్వకండి. దీన్ని ఫెబ్రల్ సిజర్స్ అంటారు. ఫెబ్రల్ సిజర్స్ మనకి ఎప్పుడైనా రావచ్చు. పిల్లలు ఆడుతున్నప్పుడు గానీ, లేకపోతే పడుకున్నప్పుడు గానీ, ఈవెన్ ఎట్ స్కూల్ కూడా మనకి రావచ్చు అనమాట. ఫెబ్రల్ సిజర్స్ అనేది ఇది ఒక న్యూరలాజికల్ కండిషన్. పిల్లల్లో ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ ఉండడం వల్ల వాళ్ళకి అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అవి హై గ్రేడ్ ఫీవర్ లో మనం ఈ ఫిట్స్ అనేది చూస్తుంటాం. కాకపోతే ఇందులో ఫెబ్రల్ సిజర్స్ రెండు రకాలు, ఒకటి సింపుల్, ఒకటి కాంప్లెక్స్. సింపుల్ మనం ఏం చూడాలంటే లెస్ దాన్ 15 minutes ఫెబ్రల్ సిజర్స్ ఉంటుంది. ప్లస్ ఇది జనరలైజ్డ్, బాడీ మొత్తం అబ్నార్మల్ యాక్టివిటీ లెక్క ఉంటుంది. మళ్ళా ఇది విత్ ఇన్ 24 hours మళ్ళీ రిపీట్ అవ్వదు. అదే కాంప్లెక్స్ చూసుకుంటే మనకి హై గ్రేడ్ ఫీవర్ తో పాటు ఫిట్స్ మోర్ దాన్ 15 minutes ఉంటుంది సీజర్స్ అనేది. దాని తర్వాత 24 గంటల్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాకపోతే ఇది ఫోకల్ అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ, లేకపోతే పర్టికులర్ ఆర్మ్ గానీ లెగ్ గానీ రావచ్చు. ఈ ఫెబ్రల్ సిజర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? స్టే కామ్. చాలా వరకు ఈ ఫెబ్రల్ సిజర్స్ అనేది కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోతుంది. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏదైనా హార్డ్ సబ్స్టెన్స్ గానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ ఏమైనా ఉంటే అవి దూరంగా పెట్టండి. తర్వాత బేబీని రికవరీ పొజిషన్ లో పెట్టండి. ఒక సైడ్ తిప్పేటట్టు, ఒక సైడ్ తిప్పి పడుకోబెట్టడము, ఈజీగా బ్రీతింగ్ తీసుకున్నట్టుగా మనం ప్లాన్ చేయాలి. దాని తర్వాత చాలా మంది ఈ టైంలో వాటర్ గానీ ఇద్దాం అనుకుంటారు, కానీ దాన్ని అవాయిడ్ చేయండి. ఫెబ్రల్ సీజర్స్ లో మనం పీడియాట్రిషియన్ ని ఎప్పుడు కలవాలి. ఈ సీజర్స్ మోర్ దాన్ 5 minutes అట్లే కంటిన్యూస్ గా 5 నిమిషాల కన్నా ఎక్కువ వస్తున్నా, దాని తర్వాత చిన్న పిల్లలకి బ్రీతింగ్ డిఫికల్టీ లాగా ఏమైనా అనిపించినా అదే టైంలో, తర్వాత పర్సిస్టెంట్ డ్రౌజినెస్, వాళ్ళు మత్తుగా పడుకోవడము, అట్లే వీక్ గా ఉండడము అన్నప్పుడు మనం ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ ని కలవాలి. దిస్ ఈస్ డాక్టర్ అనిల్ కుమార్, తేజస్ హాస్పిటల్, హైత్ నగర్.